ఏమైంది సునందకే? ఫోన్ రింగ్ అవుతున్నా తీయడం లేదు. అయినా ఈరోజు ఫోన్ వాడినట్టే కనిపించలేదేంటి? సునందా, ఏంటండి పిలుస్తున్నారు? ఏమైంది నీకు? ఫోన్ రింగ్ అవుతున్నా తీయడం లేదు. ఉదయం నుంచి కూడా నువ్వు సెల్ చూడడం నేను చూడలేదు. ఏమైంది నీకు? నిన్న మీరే కదా పార్కులో సెల చూడకూడదని ఉపోద్ఘాతం చెప్పారు. అందుకే ఈ రోజు నుంచి సెల చూడకూడదని శపథం చేసుకున్నాను. ఈ రోజు నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా తీను. అది కాదే బాబు, నేను అన్నది సెల్ల వాడొద్దంటే సెల్లను వినియోగించుకోకూడదని కాదు, టెక్నాలజీని వాడొద్దంటం లేదు, సమయాన్ని వృధా చేసుకోకూడదు అంటున్నాను. అయినా ఈ రోజుల్లో సెల్ లేకుండా ఏ పని జరిగిద్ది? ఎక్కడికైనా వెళ్ళాలంటే రూట్ మ్యాప్ చూసుకోవాలా, సమాచారం తెలియాలన్నా సెల్ మాట్లాడకుండా ఎలా తెలుస్తుంది? ఒకప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినో ఒకరిని అడగాల్సి వచ్చేది. ఇప్పుడు చూడు, సెల్ల గూగుల్ తల్లి ఉండబట్టే కదా మనకి ఏ సమాచారం అయినా ఇట్టే తెలుస్తుంది. ఏదైనా వినోదం కావాలంటే ఇన్నాళ్ళలో బయటికి వెళ్ళి సినిమా చూడాల్సి వచ్చేది. ఇప్పుడు చూడు, యూట్యూబ్లో రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మనం కరెంట్ బిల్స్ కట్టాలన్నా, నెట్ బిల్లు కట్టాలన్నా అన్నిటికీ కూడా మరి ఫోనే కదా. బ్యాంక్ లావాదేవీలు కూడా ఎన్నాళ్ళు బ్యాంకుకు వెళ్ళి లైన్లో నుంచుని చేసుకోవాల్సి వచ్చేది. మరి ఇప్పుడు చూడు, గూగుల్ పే, ఫోన్పే రావడం వల్ల ఎంత ఈజీగా పనులు అయిపోతున్నాయి. సెల్ల వాడడం తప్పనడం లేదు, అనవసరమైన ప్రోగ్రామ్స్ చూసి సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేది తప్పించి, సెల్ల వల్ల ఇంత ఉపయోగం ఉన్న టెక్నాలజీని వాడుకోకపోతే మనం మూర్ఖులం అవుతాం. నా మాట విని సెల్ల వాడిననే ఒట్టును చూడు, దాన్ని గట్టు మీద పెట్టి ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే తియ్యి. ఏమో, నిన్న పార్కులో సెల గురించి అలా చెప్తుంటే ఈ రోజు సెల తెస్తే ఎక్కడ తిడతారో అని అలా ఊరుకున్నాను. మరి మీరే సెల గురించి ఇంత మంచిగా చెప్పాక నేను వాడకుండా ఉంటానా? సర్లేండి, ఏది చెప్పాలన్నా మీ తర్వాత. వంట అయింది, భోంచేద్దురు కానీ రండి.